సో, అసలు ఈ వెబ్ ఆప్షన్స్ ఎట్లియ్యాలి అనే విషయానికొస్తే ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ముందు మనం ఈ దోస్త్ వెబ్‌సైట్‌కొచ్చి లాగిన్ అయితే అవ్వాల్సుంటదన్నట్టు. దోస్త్ ఐడీ, పాస్వర్డ్ ఇచ్చేసి మనం లాగిన్ అయితే అవ్వాల్సుంటది. లాగిన్ అయ్యి మన అప్లికేషన్ మనం సబ్మిట్ చేసిన తర్వాత మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోరి అని చెప్పి చూపెడతది. సో, ఆ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే లోపల మనకిక్కడ ఏం చూపెడతదంటే నువ్వు బై కాలేజ్ చూజ్ చేసుకుంటావా వెబ్ ఆప్షన్స్, బై కోర్స్ చూజ్ చేసుకుంటావా అని చెప్పి చూపెడతదన్నట్టు. బై కోర్సా లేకపోతే బై కాలేజా నువ్వు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, మనం కోర్స్ వైస్ చూజ్ చేసుకోవచ్చు. కాలేజ్ వైస్ చూజ్ చేసుకోవచ్చు. నువ్వు ఒకవేళ కోర్స్ అన్నావనుకో, కోర్స్ లోపల నువ్వు యూనివర్సిటీ నేమ్ ఏందని సెలెక్ట్ చేసుకోవాలి. నువ్వేం కోర్స్ చేద్దామనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఏ మీడియంలో చేద్దామనేది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే నీకు సంబంధించిన యూనివర్సిటీస్ మీ దగ్గర ఏ యూనివర్సిటీ ఉంటే ఆ యూనివర్సిటీని పెట్టుకొని నువ్వు అనుకున్న కోర్స్‌ని సెలెక్ట్ చేసుకొని నువ్వు అనుకున్న మీడియంని పెట్టుకుంటే మనకొక లిస్ట్ అనేది చూపెడతదన్నట్టు ఇట్లా. ఓకేనా? మనకొక లిస్ట్ అనేది చూపెడతది. సో, ఈ లిస్ట్ లోపల మనం అనుకున్న కాలేజు, మనం అనుకున్న కోర్సు, మనకు నచ్చిన మీడియము ఇందులోపల మనం చూజ్ చేసుకొని మనం నంబర్ 1, నంబర్ 2 అని చెప్పి వెబ్ ఆప్షన్స్ అయితే ఇయ్యడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 అని చెప్పి. ఓకేనా? సో, ఇట్లా మనం వెబ్ ఆప్షన్స్ అయితే ఇయ్యడానికి మనకు ఛాన్స్ అయితే ఉంటది. సో, వెన్ ఇట్ కమ్స్ టు కాలేజ్ వైస్. నువ్వు కాలేజ్ వైస్ సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటే ఏమేమి సెలెక్ట్ చేసుకోవాలంటే కోర్సులు లేకుండేమో మనం ఈ 3 సెలెక్ట్ చేసుకుంటే అయిపోతాయి. బట్ కాలేజ్ విషయానికొస్తే నువ్వు కాలేజ్‌కి సంబంధించిన యూనివర్సిటీ ఫస్టు యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాలి. యూనివర్సిటీ అనేది అది ఏ డిస్ట్రిక్ట్ లోపల ఉంది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కాలేజు ఎట్లాంటి టైప్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కాలేజ్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే మనకు అనుకున్న కాలేజ్ అనేది చూపెడతదన్నట్టు. సో, కాలేజ్ వైస్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇది ప్రాసెసు. సో, మనకు ఏది సెలెక్ట్ చేసుకున్నా కూడా మనకు ఒకవేళ ఆ కోర్సు, ఆ కాలేజ్ నచ్చిందనుకున్నాం అనుకో, ఇప్పుడు మనకు ఓయూ యూనివర్సిటీ లోపల గవర్నమెంట్ టైపు బాబు జగజీవన్ రామ్ కాలేజ్ అనుకున్నాం. అండ్ మనకి సీబీసీఎస్ ఓకేనా? సో, లైఫ్ సైన్సెస్ బీఎస్సీ లైఫ్ సైన్సెస్ అని చెప్పి మనం అనుకున్నాం. ఓకేనా? సో, మనకి ఇంగ్లీష్ మీడియం లోపల సో, మనకు హైదరాబాద్ లోపల కావాలి అని చెప్పి మనం అనుకున్నాం. పెట్టేసుకున్నాం. సో, మన వెబ్ ఆప్షన్ అనేది ఒకటి ఇచ్చుకున్నాం ఇక్కడ. మనకి కాలేజ్ నచ్చింది. ఓకేనా? తర్వాత బీకామ్ అనుకున్నాం అనుకో సెకండ్ ఆప్షన్ కింద. సో, ఈ సెకండ్ ఆప్షన్ కూడా ఇచ్చేసుకో. సో, ఇట్లా ఇచ్చేసుకున్న తర్వాత మనకి కిందికొస్తాయి. ఓకేనా? సో, మనం ఇచ్చేసుకున్న చోటే దాన్ని మనం సేవ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటదన్నట్టు మనకు. ఓకేనా? సో, మనం సేవ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటది. సేవ్ వెబ్ ఆప్షన్స్ విత్ సీబీసీఎస్. సో, మనం వెబ్ ఆప్షన్స్ అయితే సేవ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటదన్నమాట ఇట్లా. సో, ఇట్లా మనకు చూపెడతది. సో, మనకు అంటే మనం ఎన్ని వెబ్ ఆప్షన్స్ ఇచ్చినామని చెప్పి. సో, మనం ఈ వెబ్ ఆప్షన్స్ అనేది మనం ఒక్కసారి ఇచ్చిన తర్వాత డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చన్నట్టు. సో, ఈ ఆప్షన్‌ని కిందికి పంపి ఇంకొక ఆప్షన్‌ని మీదికైతే తెప్పించుకునే ఛాన్స్ అయితే ఉంటది. సో, మనం ఇక్కడ ప్రియారిటీ వైస్ కూడా నంబర్స్ అయితే ఇచ్చుకునే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, ఇక్కడ మనకు అన్నీ చూపెడతది. సో, మేనేజ్మెంట్ టైప్ ఏంది, కాలేజ్ పేరేంది, కాలేజ్ అడ్రెస్ ఏంది, ఎన్ని సీట్లు తీసుకుంట్రు, ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియమా, అసలు నువ్వు ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకున్నావు అని చెప్పి. సో, ఇవన్నీ చూసుకొని మనం వెబ్ ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. నీకు ప్రియారిటీ వైస్ ఓకేనా? నీకు ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ ఏం కావాలి, సెకండ్ వెబ్ ఆప్షన్స్ ఏం కావాలని చెప్పి మనమైతే పెట్టుకునే ఛాన్స్ కూడా ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇక నువ్వు నంబర్ 1, నంబర్ 2 కూడా ఇచ్చుకోవచ్చు. ఇచ్చుకున్న తర్వాత సేవ్ వెబ్ ఆప్షన్స్ అండ్ క్లియర్ ఆల్ అనే ఆప్షన్స్ ఉంటాయన్నట్టు. సో, సేవ్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి కొట్టుకోవచ్చు. దాని తర్వాత నీకు నచ్చకపోతే క్లియర్ ఆల్ అని చెప్పి చేసుకోవచ్చన్నట్టు. సో, ఒకసారి నువ్వు సేవ్ చేసుకున్న తర్వాత నువ్వైతే లాగౌట్ అయితే అవ్వాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, సేవ్ చేసుకున్న తర్వాత లాగౌట్ అయితే అవ్వాల్సి ఉంటది. అండ్ మీ పిన్ అండ్ ఐడీ అనేది ఎవరికీ చెప్పొద్దు. సో, చాలామంది కాలేజెస్ వాళ్ళు వస్తా ఉంటారు, మాట్లాడుతా ఉంటారు. మా కాలేజ్ బాగుంటది అంటారు. ఐడీ, పాస్వర్డ్ తీసుకుంటారు. వాళ్ళ వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకుంటారు అన్నట్టు వాళ్ళు. సో, అట్లాంటియి ఏం కూడా కావద్దు అంటే అన్న సిట్యుయేషన్ లోపల వాట్ యూ హావ్ టు డూ ఈస్ మీ ఐడీ, పాస్వర్డ్ అనేది ఎవరికీ చెప్పొద్దు. సో, మీ ఐడీ, పాస్వర్డ్ చెప్తే వేరే వాళ్ళు వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేస్తారు. దానివల్ల నీకు సీట్ అనేది లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నట్టు. ఓకేనా? సో, ఇది మన ప్రాసెస్. అండ్ మీకు క్లారిటీ వస్తే క్లారిటీ వచ్చిందని చెప్పి కింద కామెంట్ చేయి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్ అండ్ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.